బాబాయ్ పట్టాభి గారు ఇల్లు ఇదేనా? ఏం బాబు మీకు బ్రతకాలని ఆశ లేదా? ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి. ఏమైంది బాబాయ్? ఏమీ లేదు బాబు, ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయింది. మీలాంటి కుర్రోలు కనిపిస్తే కనిపించిన చోటే చంపేస్తాడు. వెళ్ళిపోండి బాబు, నా మాట విని వెళ్ళిపోండి. చంపేస్తారా? వెళ్ళిపోతారా బాబు? ఇక్కడ ఎందుకు మావా? పెద్ద కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా? నానమ్మ నా బంగారు తల్లి కదా, డోర్ తీయవే. తీస్తావా? చస్తే తీయను. పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అన్నావే నా కొడుకుని, ఒకసారి గుర్తు చేసుకో. శ్రీ 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 కొండవీటి వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం. ఇప్పుడేమైందమ్మా? ఎన్ని మాటలన్నారు? ఏమన్నారు? అక్కను చూసి నేర్చుకోవాలా? అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా, పూజకి సర్ది పూజ చేస్తదా, తులసి కోట చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటదా, రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా, అది తన చదువుతో పాటు. ఫైనల్ గా నాన్న నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైలెంట్ గా ఉన్నోళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు. చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు. ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు. నీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుందబ్బా. ఇదిగో నే తాళం కప్ప. దేనికి? నేను చెప్తానమ్మా, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. నానా నాలాగా? రా, అమ్మాయిని రూమ్ లో వేసి తాళం వేసేరా. ఎందుకు? నేనేం చేశాను? అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని. నేను నిన్ను నమ్మను. దీనికి అది కూడా అదే. అయ్యా, చిన్నపాప కాలేజీ నుంచి ఎవరో 2 కుర్రాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా. రమ్మను. బయటకు వెళ్తామా? డౌటే. వీళ్ళేనండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? సో బేసిక్ గా మా కాలేజ్ లో యాన్యువల్ డే కి డ్రామా వేస్తున్నాం. అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్రనేయం అని ప్రిన్సిపల్ గారు పంపారు. ఒరే కుర్చీలు తండ్రా. అయ్యో పెద్దవారు, కిందే కూర్చుంటాం. ఏ కథను డ్రామాగా చేస్తున్నారు? అదేనండి, రామాయణము మహాభారతము మిక్సీలేసి గిరగర తిప్పేది ఎలాగుంటదో అలాగుంటదండి. ఇదో వెరైటీ డ్రామా. ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట. దా బిందు గాని. ఇప్పుడు దాకా ఎన్నో రామాయణం చాలరా బాబు. గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి. ఓ ఇక్కడే ఉంది. ఈ మధ్య కుర్రాళ్ళు బాగా రాస్తున్నాయా? వేషాలు కూడా బానే వేస్తున్నారు. కానివ్వండి. ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్. సీత అంటే మన శాస్త్రే. సీతను కృష్ణుడు ఎత్తుకెళ్ళాడా? అమ్మా, ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? దానికేంలే, ఇక్కడ నీ చిన్న కూతురు కూడా జంప్ రా బాబు. ఏంటి మావా నా టైము? ఆ రోజు ట్రైన్ నుంచి జంపు, ఈ రోజు ఇంటి నుంచి జంపు. అన్ని చోట్ల వెతికావా? అన్ని చోట్ల ఎతికాను రా, ఎక్కడా కనపడలేదు. ఇది వీళ్ళిద్దరు ప్లాన్ అయి ఉంటుంది. ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి నూతులు పడేయండిరా. రేయ్, కారుని తీయండిరా. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎత్తుకండి. చిన్న కుర్రాడు, నేను చూసుకుంటా. ఎవడు భయ్యా కుర్రోడు? స్టూడెంట్ పవర్. బాస్కెట్బాల్ ప్లేయర్ ని కాడితే ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి పొక్కలు ఎరుగుతాయి రో. ఏంటి ఏమన్నా? చిన్న కుర్రాడు చూసుకుంటావా? చూసుకోరా, చూసుకో.
వాడు రాకుండా నువ్వు వచ్చావేంట్రా? అయ్యా మీరు చెప్పినట్టే అందరిని కొట్టి నుత్తులో పడేసిండయ్యా. మరి నిన్ను వదిలేసాడేంటి? మీకు చెప్పడానికి ఎవరొకరు ఉండాలి కదయ్యా. ఎలా తప్పించుకుందిరా? ఇదిగో ఇలా మీరే నిచ్చినేసి మీరే పార్బిడేట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్? మళ్ళీ క్లారిటీ లేని సీన్కో ఫైట్ ఒకటి. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఈ నిజం ఎవడేసాడ్రా ఇక్కడ? అక్కడ అమ్మాయి కట్టంగా ఉందని మీరే కదా అన్నారు. అక్కడ తీసేశారు, ఇక్కడ వేసేశారు. అబ్బా అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. నిలకడలేని అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగో ఇలా దోల తీరుతుంది. ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా? వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి. చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ చేయి పట్టుకున్నాను. ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాను. అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఎవడతో లేచిపోయిందో. ఏంటమ్మా? నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా, అది 2 ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా. నాన్న వసి, ఇంట్లో ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా. ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి, లేదా నువ్వే. చెప్పు సూరమత. అందాయి ఫొటోస్ అందాయి. ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా. రై, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. సమాధానం తెలిస్తే చెప్పు, వదిలేస్తాను. ఆ అమ్మాయి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? చెప్పరా. మౌనో సమాధానం చెప్పదురా. తమరు నోరే చెప్పాలి. చెప్పు. తెలియదు నాన్న, నాకు తెలీదు. అలా నెమ్మదిగా కాదు, నా చెవులు కనబడేటట్టు చెప్పు. అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు తెలీదు తెలీదు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, తను కూడా నన్ను ప్రేమిస్తుందని. చూసావా వాడేం మాట్లాడుతున్నాడు? రోజు పూజ చేసి ఆ దేవుణ్ణి అడుగు, వాడికి బుద్ధి మనకి. కుదిరితే అదే దేవుణ్ణి సహస్ర ఎక్కడుంది అడుగమ్మా. కనిపించి మాయమైపోయే అమ్మాయి మాయలో పడి వాడి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడి పెళ్ళని చెప్పు. తీసుకో. వసి, మీ నాన్న నీకు ఫోటోలు ఇవ్వమన్నాడు. ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అంట. Where are you, Sahasra? Where are you, Sahasra? Where are you?